హాయ్ హలో, ఇది సాటర్డే దర్శనం అయిపోయిన తర్వాత సండే ఎర్లీ మార్నింగ్ రెస్ట్ హౌస్ బయటనే మనకి కాఫీ అండ్ టిఫిన్ అయితే దొరుకుతుందండి. మేము అక్కడే టిఫిన్ అయితే తినేసి అండ్ రెడీ అయిపోయి పైన 6 ప్లేసెస్ ఉంటాయి కదా, అవి తిరగాలని డిసైడ్ అయిపోయామన్నమాట. ఇది మేము స్టే చేసిన రెస్ట్ హౌస్ కౌస్తభం రెస్ట్ హౌస్ అనమాట. ఇంకా మేము వెకేట్ చేసి రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నామండి. అండ్ మా చిన్నమ్మాయి అయితే ఈ 3 days ట్రిప్లో వాళ్ళ నాన్న చంక దిగలేదండి. ఇంకా వాళ్ళ నాన్న కాలు నొప్పి పెట్టేసి ఇలా బ్యాక్ పైన కూర్చోబెట్టి తీసుకెళ్తున్నారు. అండ్ అక్కడ బస్ స్టాండ్లో మనకి బస్సెస్ అండ్ జీప్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. మేమైతే జీప్ ఎక్కేసామన్నమాట. బస్ అయితే 120 అండి పర్ హెడ్, జీప్ అయితే 200 అనమాట. ఇక్కడ ఈ అంకుల్ ఉన్నారు కదా, ప్రతి ప్లేస్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నారు. అండ్ ఈ అంకుల్ది మన రాజంపేట పక్కన కోడూరు అనమాట. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే 6 ప్లేసెస్ అన్నంగానే మేము జపాలి కూడా ఉంటుంది అనేసి ఎక్కేసామన్నమాట. తీరా చూస్తే లిస్ట్లో జపాలి అయితే లేదు. వేణుగోపాల స్వామి టెంపుల్కి అయితే తీసుకెళ్లారు. అండ్ అలా మేము జపాలి అయితే మిస్ అయిపోయామండి. అది మా మిస్టేకే, తెలుసుకోకుండా ఎక్కేయడము. మీరు ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే అడిగి కనుక్కొని వెళ్ళండి. ఇంకా 6 ప్లేసెస్ తిరిగేసరికి మాకు 3 hours టైం అయితే పట్టిందండి. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయితే అయిపోయింది. ఇంకా అక్కడే వెంగమాంబ అన్న సత్రం ఉంది కదా, అక్కడ భోజనం చేసుకొని ఇంకా రిటర్న్ అయితే బయలుదేరాము. మా హస్బెండ్ అయితే ఒక ఘనకార్యం చేశాడండి. కింద తిరుపతిలో మేము బస్ టికెట్స్ అప్ అండ్ డౌన్ తీసుకున్నాం కదా, సో రిటర్న్ టికెట్ అయితే ఎక్కడో పోగొట్టేశాడు. ఇంకా చేసేది ఏమి లేక మళ్ళీ టికెట్ తీసుకున్నాము. ఏదైనా మిస్టేక్ చేస్తే హస్బెండ్స్ కి వైఫ్స్ పైన వేయడం భలే అలవాటు కదా అండి. మీ హస్బెండ్స్ కూడా అంతేనా? నా మీద వేసేసాడు, నువ్వే పోగొట్టేశావు అని. అసలు నా చేతికే ఇవ్వలేదు. ఇంకా కిందికి అయితే బయలుదేరిపోతున్నాము తిరుపతికి. మా డోక్ బ్యాచ్ ఉంది కదా, పిల్లలు వామిటింగ్స్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా కవర్స్ అయితే స్టాక్ పెట్టుకొని ఉంటాను నేను. అండ్ తర్వాత నైట్ అక్కడే స్టే చేసి తిరుపతిలో నెక్స్ట్ డే జూకి అయితే వెళ్ళామండి. అది నెక్స్ట్ వ్లాగ్లో కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.